నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది అంటారు. కానీ ఈసారి రాబో 2026లో 3 సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు. సో ఈ కూటమి వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు? అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి గురు. రెండు రకాల ఫలితాలు ఉంటాయండి. శుభ ఫలితాలు ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. దానికి పరిహారం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గురుగారు, ఈ పంచగ్రహ కూటమి వల్ల కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటారు? కుంభం వారికి ఏంటంటే వారి రాశి నుంచి 12లో అధిక గ్రహాలు, రాశిలో అధిక గ్రహాలు, రెండో స్థానంలో అంటే 12th హౌస్ రాశి అండ్ సెకండ్ హౌస్లో కుంభరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి ఈ రకంగా ఏర్పడుతుందో పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ వీరికి ఎప్పటి నుంచి ఏర్పడుతుంది, దీనివల్ల కలిగే ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ 12లో అధిక గ్రహాలు ఉన్నాయండి. సో 12 అంటేనే ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు, విదేశాలకు వెళ్ళడం. ఇది పర్టికులర్గా జనవరి 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఖర్చులు చేయడము, విదేశాలకు వెళ్ళడము, వివాహ జీవితం మీద ఒక క్లారిటీ రావడం, అంటే కొంచెం స్ట్రెస్ కూడా ఉండడం లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఇదే గ్రహాలు మనకి రాశిలో సంచరిస్తాయి. రాశిలో సంచరించేటప్పుడు పర్టికులర్గా మీకు ఎప్పటి నుంచి 18, 19 ఫిబ్రవరి సమయంలో ఒకసారి, 24 నుంచి 1 మార్చి వరకు, 24 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు ఒకసారి, అంటే 2 సార్లు రాశిలో 2 సార్లు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మరలా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 నుంచి మార్చి 14 వరకు చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి రాశిలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 14 వరకు పంచగ్రహ చతుర్గ్రహ కూటములు ఏర్పడుతున్నాయి రాశిలో. ఓకే, సో ఇలా ఏర్పడ్డప్పుడు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రాశిలో అధిక గ్రహాలు ఏర్పడ్డాయి కదా, ఇది ఇచ్చే రిజల్ట్ ఏంటి, అక్కడ ఉండే గ్రహాలు ఏమిటి అంటే కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఓవర్ స్ట్రెస్గా ఉంటుంది, లాభదాయకంగానే ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే కొంచెం ఇష్టపడిన వారితో వీళ్ళు వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ సప్తమ కేతువు వల్ల కొంచెం వివాహ నిర్ణయాల విషయాల్లో కొంచెం చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే లగ్నరాహు సప్తమ కేతువు కదండి, ఎంతైనా కూడా ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్కి యోగిస్తుంది. సినిమా ఫీల్డ్ వారికి, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి చెప్పాలంటే. అయితే ఈ రాశిలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ 12th హౌస్లో గ్రహాలు సంచరించాయి, దాని తర్వాత రాశిలో సంచరిస్తుంది. ఇదంతా కూడా సెకండ్ హౌస్ మీద చూపిస్తూ ఉంటుంది. అంటే తొందరపడి ఎవరికైనా డబ్బులు ఇస్తున్నామా, మనం ఇక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి అనవసరంగా మనీ స్ట్రక్ అయిపోయలే. కొంతమంది చూడండి, చాలామంది చేసే మిస్టేక్స్ చెప్తాను. ఇప్పుడు కొంతమంది చూడండి, నా దగ్గర అంత మనీ రొటేషన్లో ఉంది, తీసుకెళ్ళి ఇందులోనే పెడతారు. రొటేషన్లో ఉన్న మనీ ఆగిపోతే మన డబ్బులు లేవు. అవును, ఆ రొటేషన్లో ఉండే మనీని ఆగకుండా చూసుకోవాలి. మరి అదే వీరికి మీకు 11 ఏప్రిల్ నుంచి 16 ఏప్రిల్ మధ్యలో 2లో ఉంటాయి గ్రహాలు ఎక్కువగా. అక్కడి నుంచి మళ్ళీ ఫైనాన్షియల్ గ్రోత్ అది చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఫైనాన్షియల్ గ్రోత్, అప్పులు రావడము, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడము, ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి. అయితే 2లో గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఈ సమయంలో మాత్రం వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఆల్మోస్ట్ మీకు 11 ఏప్రిల్ నుంచి 16 ఏప్రిల్ మధ్యలో వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు. పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వీరు. ఇక వీరికి అన్ని విషయాల్లోనే బాగుండాలి అని అనుకుంటే కనుక వీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే విష్ణు ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడము, నవగ్రహాల దగ్గర రాహువు, కేతువు, శని, రాహు, కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే గురుగారు.